రకరకాలుగా విన్యాసాలు చేస్తూ నాటకాలు ఆడుతూ రైతుల్ని నట్టేట ముంచేశావు ఈ 18 నెలల్లో. ఈరోజు మద్దతు ధర లేక ధాన్యం కానివ్వండి, పొగాకు కానివ్వండి, మిర్చి కానివ్వండి, ఉల్లి కానివ్వండి, జొన్న కానివ్వండి, బత్తాయి కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, మామిడి కానివ్వండి, ఈరోజు అరటి చెట్లు. ఈరోజు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించేదానికి వెళ్లారు రైతుల్ని. ఏం చేస్తున్నారు మీరు? మీది అసలు ఒక ప్రభుత్వమేనా? మీకు అవసరమైతే రైతుల్ని భుజాల మీద పెట్టుకోవడం, పొగడ్డం, వదిలేయడం. రైతుకైతే మేలు జరగడం లేదు మీ ప్రభుత్వంలో. రైతుకు మేలు జరిగింది అనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. పుష్కలంగా వాళ్ళు పండించుకున్న పంటకి బ్రహ్మాండమైన ధరకు అమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఈ 18 నెలల్లో ఏమైపోయినారు రైతులు? అన్యాయం అయిపోయినారు. రోడ్ల మీద నిలబెట్టేశారు మీరు రైతులందరినీ. ఆలోచనలో పడిపోయినారు రైతులంతా. చిన్న కుటుంబాలు ఉంటాయి, 1-2 ఎకరాలు ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అప్పులు తెచ్చి సేద్యం చేసుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వడ్డీలకు వడ్డీలు సరిపోతాయి. ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసి రైతులకి మా ప్రభుత్వం మేలు చేస్తా ఉంది, మేము అండగా ఉన్నామని మాట్లాడతారా మీరు? ఏం ఘనకార్యం చేస్తే మీరు సోమవారం నుంచి కార్యక్రమాలతో రైతుల వద్దకు పోతా ఉన్నారు? ఏమీ చేయలేదు, శూన్యం. ఈ రోజు భారతదేశ చరిత్రలోనే రైతాంగానికి ఎవరైనా అండగా ఉన్నారు అనంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. రైతు భరోసాలు పెట్టి ఏ ఇబ్బందులు పడకుండా అన్ని రైతులకు అందే విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేశావు నువ్వు? ఆ రైతు భరోసా కేంద్రాలకు అంతా తాళాలు ఏం చేశావు? యూరియా దొరకదు, నాశనం అయిపోయినారు రైతులందరూ. బలైపోయినారు నీ పుణ్యాన. నువ్వు నాటకాలు ఆడతా రైతులను ఉద్ధరిస్తున్న ప్రభుత్వం ఇది, రైతు ప్రభుత్వం ఇది, ఏమేమో ప్రగల్భాలు చెప్తున్నావు. ఈ రోజు చివరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు కళాశాలలుగా మార్చేసి వ్యాపారం చేసుకోవచ్చనే ఉద్దేశంతో ఒక్క పని చేశారా మీరు ఈ 18 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత? ప్రజలు మెచ్చుకునే పని ఒక్కటైనా చేశారా? ఏమీ లేదు. రైతుల్ని నట్టేట ముంచేశారు. అన్ని వర్గాల వారిని నడి రోడ్లో పడేసేశారు. మహిళల్ని బయటపడేశారు. మీరు మాత్రం మీ కుటుంబ సభ్యులు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు హ్యాపీగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి నేరుగా పేద ప్రజలకు విజయవాడ నుంచి బటన్ నొక్కి ముఖ్యంగా మహిళలకు 33 సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు ఒక్క పథకమైనా మీరు ఇస్తున్నారా? ఈవీఎంలతో